Hello all, welcome to Hustle Coder. My name is Sai Teja. I'm your instructor for React 19 series in Telugu. సో రియాక్ట్ 19 సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో రియాక్ట్ 19లో కాంటెక్స్ట్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం. అసలు కాంటెక్స్ట్ అంటే ఏంటి, దాని యూసేజ్ ఏంటి? మనం మన రియాక్ట్ యాప్లో ప్రాప్ డ్రిల్లింగ్ని ఎలిమినేట్ చేయాలన్నా ఆర్ ఒక గ్లోబల్ స్టేట్ని మెయింటైన్ చేయాలన్నా మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే కాంటెక్స్ట్, రైట్? సో ఆ కాంటెక్స్ట్ని మనం ఈరోజు రియాక్ట్ 19లో ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ దాని గురించి నేను ఒక మూవీ కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తాను. ఆ మూవీ కాంటెక్స్ట్లో ఏంటంటే కొన్ని మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మూవీ కాంటెక్స్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే ఏదైతే మూవీస్ మనం మూవీ కాంటెక్స్ట్కి ఇస్తా ఉన్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ని చూపించడానికేమో మూవీ లిస్ట్ అనేసి ఒక కాంపోనెంట్ని, ఆ మూవీస్ యొక్క కౌంట్ని చూపించడానికేమో మూవీస్ కౌంట్ అనేసి ఇంకో కాంపోనెంట్ని క్రియేట్ చేసి నేను ఈ మూవీస్ కాంటెక్స్ట్ని ఆ రెండు కాంపోనెంట్లో యూజ్ చేసుకొని నేను ఈరోజు ఈ కాంటెక్స్ట్ అనే టాపిక్ని రియాక్ట్ 19లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో దాని గురించి ఫస్ట్ నేను మూవీస్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తున్నాను. మూవీస్ సో మూవీస్ కాంటెక్స్ట్ యాప్. సో ఫస్ట్ మనం రియాక్ట్లో కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలంటే ఏంటి, మనకు కావాల్సింది క్రియేట్ కాంటెక్స్ట్ మెథడ్, రైట్? సో దాన్ని మనం రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో నేను ఒక కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తున్నా, మూవీస్ కాంటెక్స్ట్ అని. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంది, ఆ మూవీ కాంటెక్స్ట్ని నేను ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నా కదా కాంటెక్స్ట్కి, ఆ కాంపోనెంట్లో ఏదైతే నేను క్రియేట్ చేసుకున్న కాంటెక్స్ట్ ఉందో ఆ కాంటెక్స్ట్ని రిటర్న్ చేసా. సో ప్రీవియస్గా రియాక్ట్ 19 బిఫోర్ చూస్తే మనం ఏం చేసేవాళ్ళం, కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ ఇలా రాసుకునే వాళ్ళం కదా. సో రియాక్ట్ 19లో మనం డాట్ ప్రొవైడర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ కాంటెక్స్ట్ని యూజ్ చేయడానికి నేను టూ కాంపోనెంట్స్లో ఈ కాంటెక్స్ట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి నేను మూవీస్ లిస్ట్ డాట్ జేఎస్ అనే ఒక కాంపోనెంట్ అండ్ అలానే మూవీస్ కౌంట్ డాట్ జేఎస్ అనేసి ఇంకో కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటున్నా, రైట్? సో ఇప్పుడు నేను ఈ కాంటెక్స్ట్, అంటే ఈ మూవీస్ కాంటెక్స్ట్ ఏ కాంపోనెంట్లో యూజ్ చేయాలి, మూవీస్ లిస్ట్ ఒకటి, మూవీస్ కౌంట్ ఒకటి కదా. సో దాని గురించి నేను మూవీస్ కౌంట్ని అండ్ మూవీస్ లిస్ట్ని రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నా. ఆ రెండు కాంపోనెంట్ని నేను ఈ మూవీస్ కాంటెక్స్ట్కి చిల్డ్రన్గా పాస్ చేస్తా ఉన్నా. మూవీస్ కౌంట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మూవీస్ లిస్ట్, రైట్? మూవీస్ లిస్ట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఈ కాంపోనెంట్కి ఏం పాస్ చేయాలి, ఒక డేటాను పాస్ చేయాలి కదా. దాని గురించి నేను మూవీస్ డేటా అనేసి డమ్మీ డేటాని క్రియేట్ చేసుకుంటా ఉన్నా. సో అలానే ఇంకొక 2 మూవీస్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నా నేను. రైట్? సో దాన్ని నేను కాంటెక్స్ట్లోకి పాస్ చేస్తా ఉన్నా. వాల్యూ ఈక్వల్ టు మూవీ డేటా, రైట్? అండ్ ఈ కాంటెక్స్ట్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏదైతే కాంపోనెంట్ ఆ కాంటెక్స్ట్ని యూజ్ చేయాలో ఫస్ట్ ఆ కాంపోనెంట్లో మనం క్రియేట్ చేసిన కాంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్? ఆ కాంటెక్స్ట్ని యూజ్ చేయాలంటే ఏంటి, ప్రీవియస్గా రియాక్ట్ 19లో మనకేముండేది, యూజ్ కాంటెక్స్ట్ అనే మెథడ్ ఉండేది. బట్ రియాక్ట్ 19లో
మనకి యూజ్ అనే ఒక ఏపీఐని రియాక్ట్ 19లో ప్రొవైడ్ చేశారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ కాంటెక్స్ట్ బదులు మనం యూజ్ని రియాక్ట్ 19లో యూజ్ చేస్తాం. సో కాన్స్టెంట్ మూవీ డేటా ఈక్వల్ టు యూజ్ మూవీ కాంటెక్స్ట్, రైట్? ప్రైస్. సో అలానే ఏంటి మూవీ కాంటెక్స్ట్లో కూడా ఇంపోర్ట్ మూవీ కాంటెక్స్ట్, సారీ మూవీ కాంటెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి యూస్ మెథడ్, రైట్? యూస్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి కాన్స్టెంట్ మూవీ డేటా ఈక్వల్ టు యూస్ మూవీ కాంటెక్స్ట్, రైట్? మూవీ డేటా డాట్ లెంత్, రైట్? సో ఏదైతే కాంటెక్స్ట్కి క్రియేట్ చేసిన అంటే కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ని మనం ఏం చేయాలంటే యాప్లో రెండర్ చేయాలి. ఇంపోర్ట్ మూవీ కాంటెక్స్ట్ యాప్, దాన్ని నేను యాప్లో రిటర్న్ చేస్తా ఉన్నా మూవీ కాంటెక్స్ట్ యాప్. సో ఒకసారి యూఐలో చూద్దామా ఏమనుంది ఇక్కడ. మూవీ కాంటెక్స్ట్ వాజ్ యూజ్డ్ బిఫోర్, ఓకే మూవీస్ కాంటెక్స్ట్, రైట్? మూవీస్ కాంటెక్స్ట్ ఎక్కడ ఉంది? యా ఇక్కడ చూస్తే ఏమన్నాడు, మూవీస్ కాంటెక్స్ట్ వాజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్ వాజ్ డిఫైన్డ్. రైట్? సో చూసారా మీరు, మూవీస్ కౌంట్ 3, నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, రైట్? సో ఫస్ట్ అసలు కాంటెక్స్ట్ని మనం రియాక్ట్ 19లో ఎలా యూజ్ చేస్తాం? ఫస్ట్ వచ్చేసి ఏంటి, మనం లైక్ రియాక్ట్ 18లో లాగానే క్రియేట్ కాంటెక్స్ట్ అనే మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఒక కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలి. లైక్ క్రియేట్ కాంటెక్స్ట్ అంటే ఒక కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలి. ఆ కాంటెక్స్ట్ని ఏం చేయాలి, కాంపోనెంట్లో రిటర్న్ చేసి దాంట్లో ఏదైతే కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాలో ఆ కాంపోనెంట్స్ని పాస్ చేసి, రైట్? ఏదైతే కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నాయి కదా దాంట్లో యూజ్ అనే ఒక మెథడ్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ మెథడ్లోకి మనం మనం క్రియేట్ చేసుకున్న ఆ కాంటెక్స్ట్ని పంపించి అంటే ఆ మెథడ్లోకి ఇచ్చి అక్కడ నుంచి మనం డేటాని గెట్ చేసుకొని ఆ డేటాని మనం కాంపోనెంట్లో మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇదే అన్నమాట రియాక్ట్ 19లో మనం కాంటెక్స్ట్ని యూజ్ చేసే విధానం. సో ద ఓన్లీ అంటే మేజర్ చేంజెస్ ఏంటి బిఫోర్ రియాక్ట్ 19కి రియాక్ట్ 18కి అంటే బిఫోర్ రియాక్ట్ 18కి బిఫోర్ రియాక్ట్ 19కి? ఫస్ట్ థింగ్ వచ్చేసేమో ఇక్కడ డాట్ ప్రొవైడర్ మెథడ్. సెకండ్ థింగ్ వచ్చేసేమో యూజ్ కాంటెక్స్ట్కి బదులు యూజ్ అని యూజ్ చేస్తాం. సో ఇవే మేజర్ డిఫరెన్సెస్ రియాక్ట్ 19కి రియాక్ట్ 18కి అంటే రియాక్ట్ 19 బిఫోర్కి. సో హోప్ మీరందరూ నా వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే రియాక్ట్ 19 నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో వాళ్ళకి సజెస్ట్ చేయండి. మేము రియాక్ట్ 19 ఫస్ట్ ఛానల్ తెలుగులో స్టార్ట్ చేశాము. సో మీరు మా ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.